భారతీయ జనతా పార్టీకి అతిపెద్ద శుభవార్త బీజేపీ అభిమానులకి ఏంటయ్యా అంటే 4వ తారీఖు అసలు ఎన్నికలు వస్తాయి. ఇప్పటికీ పోస్ట్ పోల్ సర్వేస్ లేకపోతే కనుక ఎగ్జిట్ పోల్ సర్వేస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ సింగిల్గానే గెలుస్తుందని, ఎస్పెషల్లీ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో భారీగా పుంజుకోవడం ద్వారా దక్షిణాదిలో ఘన విజయం సాధించబోతోంది. దీనివల్ల మహారాష్ట్ర, బీహార్ లాంటి చోట్ల తగ్గినటువంటి వాటిని కూడా రికవర్ చేసుకుంటోంది. ఉత్తరప్రదేశ్లో మళ్ళీ రిటైన్ అవుతుంది. వీటన్నిటితో సంతోషంగా ఉన్నటువంటి వాళ్ళకి అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఎన్నికల కౌంటింగ్ ఇవాళ రావడం, ఆల్రెడీ అరుణాచల్ ప్రదేశ్లో 10 చోట్ల ఏకగ్రీవంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికైతే ఇవాళ మరొక 45 స్థానాలు అన్నటువంటి దాంట్లో లీడ్ అన్నటువంటిది సంతోషకరమైనటువంటి వార్త. ఓవరాల్గా చూస్తే దాదాపుగా 2/3 పైన సీట్లు రావడం భారతీయ జనతా పార్టీకి. అది ఈశాన్యంలో. ఒకప్పుడు ఆ పార్టీ ఎక్కడుందని ఎతుక్కున్నటువంటి ప్రదేశంలో ఇప్పుడు ఘన విజయం సాధిస్తున్నాం. ఇది అరుణాచల్ ప్రదేశ్ స్పెషల్ ఏంటంటే చైనా సరిహద్దుల్లో ఉండటం. చైనా దాన్ని మాదని క్లెయిమ్ చేసుకునేటటువంటి ప్రాంతం, చైనా దాన్ని ఎప్పటికైనా కబ్జా చేయాలనుకునేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కాకుండా, కాంగ్రెస్ ఒకప్పుడు అధికారంలో సుదీర్ఘకాలం పాటు నడిచినటువంటి ప్లేస్లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం అన్నటువంటిది మెయిన్ రిజల్ట్కి ముందు అతిపెద్ద బూస్ట్ అని చెప్పాలి.